వివేక్ మెయిన్ ఆఫ్ చేసిన తర్వాత లక్ష్మి చీకట్లో మిత్ర గదిలోకి వెళ్ళి తన చేతికి కంకణం కట్టి బొట్టు కూడా పెడుతుంది. ఇక వివేక్కి వడ్డిస్తున్న దేవ్యానికి డౌట్ వచ్చి మెయిన్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి అది ఆఫ్ చేసి ఉంటుంది. ఇక దాంతో దేవ్యాని ఇదేంటి మెయిన్ ఎవరో ఆఫ్ చేశారు, ఎవరు ఆఫ్ చేసి ఉంటారని చెప్పి తిరిగి ఆన్ చేస్తుంది. ఇక వివేక్తో ఒరే వివేక్, నువ్వు తింటూ ఉండు, నేను ఇప్పుడే వెళ్ళి చూసి వస్తాను అని చెప్పి పైకి ఎవరో వెళ్ళినట్టుగా అనిపించింది అంటూ దేవ్యాని మిత్ర గది వైపు వస్తూ ఉంటుంది. లైట్స్ సడన్గా ఆన్ అవ్వడంతో మిత్రకి మెలకు వస్తుంది. లేచి వాటర్ తాగి మళ్ళీ పడుకుంటాడు. మిత్ర పక్కన లక్కీ కూడా పడుకొని ఉంటుంది. ఇక మిత్ర అలా లక్కీని హగ్ చేసుకుని పడుకుంటాడు. లక్ష్మి మిత్ర లేచి వాటర్ తాగుతున్నప్పుడు చాటుగా నిలబడి అలా మిత్రాని గమనిస్తూ ఉంటుంది. ఇక మిత్ర తిరిగి పడుకున్న తర్వాత లక్ష్మి అలా బెడ్ పక్కన నిలబడి మిత్రని చూస్తూ ఉంటుంది. ఇక ఇంతలో దేవ్యాని మిత్ర గదిలోకి వస్తూ ఉంటే లక్ష్మి డోర్ చాటున నిలబడి ఉంటుంది. వదిన అన్నయ్య గదిలో నుండి బయటికి వచ్చిందో లేదో, ఈ టైంలో వదిన బయటికి వస్తే అందరికీ దొరికిపోతుంది అని చెప్పి వివేక్ కంగారు పడిపోతూ ఉంటాడు. మరి లక్ష్మి మిత్రకు దొరికిపోతుందా, ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.